అలాగే నా పేరు మైత్రి వెంకట మై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో లలిత జ్యువెలర్స్ అనేది బాగా పాపులర్ బ్రాండ్. ఏపీ తెలంగాణలో చాలా మందికి దీని గురించి తెలుసు అండ్ చాలా బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ వేరే స్టేట్స్లో కూడా ఎక్స్పాండ్ అవుతూ ఉంది. అండ్ చాలా అంటే చాలా హ్యూజ్ టర్న్ ఓవర్ ఉంది ఆ బ్రాండ్కి. అండ్ లలిత జ్యువెలర్స్ ఓనర్ అయిన కిరణ్ గారు కూడా ఇంకా పాపులర్. ఆయన కూడా దాదాపుగా ఒక 17,000 కోట్ల రూపాయల వరకు ఆస్తి అయితే ఉంది. సో చాలా తక్కువ స్థాయి నుంచి, అంటే ఒక కామన్ మిడిల్ క్లాస్ పర్సన్ స్టేజ్ నుంచి ఈరోజు ఆయన ఆ స్థాయికి వెళ్ళారంటే డెఫినెట్గా ఆయన జర్నీ కూడా చాలా ఇన్స్పిరేషనల్ అనిపిస్తూ ఉంటుంది మనందరికీ కూడా. అండ్ ఆయన బాగా పాపులర్, ఎందుకంటే ఆయన కంపెనీ ఏదైతే ఉందో లలిత జ్యువెలర్స్, దానికి ఆయనే యాడ్స్ ఇచ్చుకుంటారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు అని చెప్పి. సో ఆ పదాన్ని కూడా బాగా పాపులర్ చేశారు. అది వేరే దగ్గర కూడా బాగా పాపులర్ అయింది. మీమ్ కంటెంట్ లాగా, ట్రోల్ స్టఫ్ లాగా రకరకాలుగా అయిపోయింది. పీపుల్కి ఒక స్టేజ్లో చిరాకు కూడా వేసింది. ప్రతిసారి ఈయనేంటి రా బాబు మధ్యలో అన్నట్టుగా కూడా అనిపించింది. సో ఇలాగా రకరకాల థింగ్స్ అయితే జరిగాయి. ఓకే, ఆ బ్రాండ్ అయితే ప్రస్తుతానికి చాలా మంచి పొజిషన్లో ఉంది. చాలా బాగా బిజినెస్ అయితే నడుస్తుంది. అయితే ఇవన్నీ కాయిన్కి ఒక సైడ్. కాయిన్కి రెండో సైడ్ ఏంటంటే, ఆ బ్రాండ్ ఏదైతే లలిత జ్యువెలర్స్ ఉందో దాని రిలేటెడ్గా ఎప్పటికప్పుడు ఏవో ఇష్యూస్, కాంట్రవర్సీస్ ఏదో ఒకటి నడుస్తూ ఉంటాయి ఇప్పుడు కూడా. సో దానికి రీజన్ ఏంటంటే ఎవరికి ఎగ్జాక్ట్గా ఐడియా ఉండదు. బట్ ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఇష్యూలు అయితే వస్తూ ఉంటాయి. అదైతే పాయింట్. ఫ్రెష్గా జ్యువెలరీ డిజైన్స్ ఉంటాయో తెలియదు, కానీ అక్కడ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కాంట్రవర్సీస్, ఫ్రెష్గా ఫ్రాడ్ ఇష్యూస్ అయితే మాత్రం బయటకు వస్తూనే ఉంటాయి. సో ఇప్పుడు కూడా రీసెంట్గా ఒక ఇష్యూ అయితే అయ్యింది. లలిత జ్యువెలర్స్ బంగారం విషయంలో ఫ్రాడ్ చేస్తుందని చెప్పి. సో అసలు ఏంటి, అక్కడ ఏం జరిగింది అనేది కొంచెం డీటెయిల్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇష్యూ ఏంటంటే, ఒక ఫ్యామిలీ ఒక 4 బ్యాంగిల్స్ కొన్నారు లలిత జ్యువెలర్స్లో. ఒక 11 నెలల నుంచి 1 year అయింది అవి కొని. అయిన తర్వాత వాటిని మార్పించుకోవడానికి కానీ అక్కడికి వెళ్ళారు. మళ్ళీ వాటిని ఇచ్చేసి వేరే ఆర్నమెంట్ ఏదోటో లేదంటే వేరే గాజులు తీసుకుందామని అక్కడికి వెళ్ళారు. మొత్తానికి వెళ్ళి వాటిని ఇచ్చిన తర్వాత జనరల్గా జ్యువెలరీ స్టోర్స్లో ఏం చేస్తారు, మనం ఏదైనా ఒకటి బంగారాన్ని ఇచ్చి వేరే బంగారాన్ని కొనుక్కుంటామంటే ఫస్ట్ దీన్ని వెయిట్ వేస్తారు. వెయిట్ వేసిన తర్వాత దాన్ని నోట్ చేసుకుంటారు. తర్వాత ఒక పర్టికులర్ ప్లేస్ తీసుకెళ్తారు, ల్యాబ్ లాంటి దానికి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని కాలుస్తారు. కాల్చిన తర్వాత దాన్ని ఒక లిక్విడ్ లాంటి దాంట్లో వేస్తారు. అది క్లీనింగ్ ప్రొసీజర్ అన్నట్టుగా. తర్వాత మళ్ళీ తీసుకొని వచ్చి వెయిట్ వేస్తారు. సో అప్పుడు కొంచెం డిఫరెన్స్ ఉంటుంది దానికి దీనికి. ఎందుకంటే బేసిక్గా దాని మీద చాలా డస్ట్ ఉంటుంది. అంటే మనం దాన్ని రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కాబట్టి, ధరిస్తూ ఉంటాం కాబట్టి ఒంటి మీద చాలా డస్ట్ ఫామ్ అయిపోయి ఉంటుంది. సో దానివల్ల కొంచెం వెయిట్ అనేది ఫామ్ అవుతుంది. సో అందుకని అది తీసేయడం కోసం ఓన్లీ బంగారం వెయిట్ మాత్రమే తీసుకోవాలన్న సెన్స్లో ఇలా చేస్తుంటాం అని చెప్పి చెప్తుంటారు. అండ్ మనకు ఆ డిఫరెన్స్ అయితే నోటీస్ చేస్తాం, కొంచెమే నోటీస్ చేస్తాం, మరి ఎక్కువ అయితే కాదు. ఇప్పుడు జనరల్గా యావరేజ్గా కొన్ని స్టాటిస్టిక్స్ చెప్తుంది ఏంటంటే, ఒక 1 year పాటు మనం ఏదైనా ఒక గోల్డెన్ ఆర్నమెంట్ కనుక ధరించినట్టయితే అప్పుడు దాని యొక్క వెయిట్ అనేది మ్యాక్సిమం టు మ్యాక్సిమం 0.150 ml వరకు మాత్రమే తగ్గచ్చు అని చెప్తున్నారు. సో అంటే ఇంకా అరౌండ్ 0.14 grams అనుకోండి. సో అంతవరకు మాత్రమే తగ్గుతుంది. సో ఎక్కడ కూడా 1 gram, 1.5 gram ఇలా తగ్గడం అయితే జరగదు. బట్ ఇక్కడ అలా జరిగింది. 4 గాజుల విషయంలో 1.5 gram, 1.5 gram, 1.5 gram, 1.5 gram చెప్పున 6 grams తగ్గిపోయింది అనమాట. సో 6 grams అంటే ఇప్పుడు దాని వాల్యూ ఎంత, 6 grams అంటే సో దగ్గరగా 70,000 పైనే ఉంది. అది కూడా ఒక ఆర్నమెంట్ పరంగా చూసుకుంటే అది 80 దగ్గర ఉంటుంది. జనరల్గా ఓన్లీ గోల్డ్ పరంగాను అండ్ ఆ తరుగు ఛార్జెస్ ఏవైతే ఉంటాయో వాటి పరంగా మాత్రమే చూసుకుంటే ఒక 70,000 అయితే ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ ఆర్నమెంట్ కింద చూస్తే మేకింగ్ ఛార్జెస్ యాడ్ అవుతూ ఉంటాయి. తరుగు అనేది ఉండనే ఉంటుంది. తరుగు డెఫినెట్గా ఎంతో కొంత ఉంటుంది. బేసిక్గా కొన్ని కామెంట్స్ చూసాను నేను, తరుగు ఉండదు అని చెప్పి. బట్ లేదు, ఎంత ఆర్నమెంట్ చేస్తున్నప్పటికీ కూడా తరుగు అయితే ఉంటుంది. బట్ దాన్ని రీయూజ్ చేయగలిగే విధంగా కూడా ఈ మధ్యకాలంలో కొన్ని టెక్నాలజీస్ వచ్చేసాయి. బట్ అయినా కూడా మనం అయితే తరుగు అయితే వేస్తూ ఉంటారు. సరే, ఇంకా అది మనం ఏం చేయలేము, ఎందుకంటే అక్కడ ఛార్జెస్ అయితే ఉంటాయి. ఇంకా మేకింగ్ ఛార్జెస్ అనేవి డెఫినెట్గా మారుతున్నాయి. మేకింగ్ ఛార్జెస్ విషయంలో కూడా చాలామందికి ఒక ఒపీనియన్ అయితే ఉంది. ఏమనంటే, అదేంటది ఇప్పుడు సేమ్ పర్సన్ సేమ్ గోల్డ్ ఎందుకు మేకింగ్ ఛార్జెస్ మారుతున్నాయి అంటే, మేకింగ్ ఛార్జెస్ బేసిక్గా తయారు చేసేవాళ్ళు మనీ రూపంలో తీసుకోవట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే బంగారం రూపంలో తీసుకుంటున్నారు. అంటే 10 grams చేస్తే 1 gram తీసుకోవడం అలా చేస్తున్నారు వాళ్ళు. లేదంటే ఒక 20 grams చేస్తే 1 gram తీసుకోవడం అలా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మేకింగ్ ఛార్జెస్ అనేవి ఆబ్వియస్లీ గోల్డ్ రేట్ పెరిగితే మేకింగ్ ఛార్జెస్ కూడా పెరుగుతాయి. సో అదే జరుగుతుంది. సరే, ఇంక ఇవన్నీ పక్కన పెడితే ఈ ఇష్యూని కనుక మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసినట్టయితే, ఇక్కడ అసలు మిగతా ఎక్కడా జరగని విధంగా ఇక్కడ మాత్రం ఎందుకు అలా జరిగింది అనే దానికి మనకి మేబీ 2 ఆప్షన్స్ కనబడతాయి. ఆప్షన్ నెంబర్ 1 ఏంటంటే,
బేసిక్గా గోల్డ్ని డైరెక్ట్గా బంగారంతో చేసేది, ప్యూర్ బంగారంతో చేస్తే ఏదైనా సరే ఉండదు. సో అప్పుడు ఏం చేయాలి, దాంట్లో ఏదైనా సిల్వరో లేదంటే రాగో కలిపి దాన్ని తయారు చేస్తారు. సో దానికి ఎంత పర్సెంటేజ్ కలుపుతారు ఏంటనేది ఒక క్లారిటీ ఉంటుంది, దానికి తగ్గట్టుగానే చేస్తారు. సో అప్పుడే అది ఆర్నమెంట్ లాగా ఉంటుంది. లేదంటే కంప్లీట్ గోల్డ్ అంటే ఏది కూడా ఉండదు. సో ఆ టైంలో ఏంటంటే మనకి వాడాల్సిన గోల్డ్ కంటే తక్కువ కనుక వాడినట్టయితే త్వరగా బంగారం తగ్గిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి, త్వరగా బంగారం అరిగిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట. రీసెంట్గా కేరళలో ఏదో టెంపుల్ విషయంలో ఇలాంటి ఒక ఇష్యూనే జరిగింది. సో కేరళలోను తమిళనాడులోను నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు, బట్ 4.5 తులాల ఆభరణాలు, వాటిని అంటే గోల్డ్ సిల్వర్ కలిపి చేశారట. ఒక 3 ఏళ్ళు అయింది, 3.5 ఏళ్ళు అయింది అవి ఇచ్చి. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి చూస్తే అక్కడ అన్ని సిల్వర్వే ఉన్నాయి. ఇక్కడ బంగారం ఉండాలి కదండి, ఇక్కడ ఒకటి ఉండాలి కదండి, అది ఇడిపోయిందండి అని చెప్పి అక్కడ అడిగితే దాన్ని ఇన్నాళ్ళుగా వాడుతూ వచ్చాం కదా, అది మొత్తం పోయింది అది అని చెప్పారంట. బట్ యాక్చువల్గా అది స్కామ్ అది. ఎందుకంటే అలా జరగదు ఎప్పుడు కూడా. మీరు పెద్ద పెద్ద ఆలయాలు కనుక చూసుకున్నట్టయితే పెద్ద పెద్ద ఆభరణాలు ఉంటాయి, వాటి మీద నిత్యం అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఈవెన్ ఒక దగ్గర వాటిలో పెట్టిన వాటికి ఇలాగైపోతే ఇప్పుడు ఆ టెంపుల్ వాళ్ళు చెప్పినట్టు నిత్యం అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. చాలా ఆలయాల్లోని విగ్రహాలకు ఆభరణాలు ఉంటాయి, కిరీటాలు ఆభరణాలు ఇవన్నీ ఉంటాయి. వాటన్నిటి మీద పోనీ మామూలు పాలాభిషేకాలు నీళ్ళాభిషేకాలు ఇవే జరుగుతాయి అంటే లేదు, పంచామృతాభిషేకాలు కూడా జరుగుతూ ఉంటాయి. పాలు, పెరుగు, తేనె ఇవన్నీ కలుస్తూ ఉంటాయి. సో ఇలాగా భారీ స్థాయిలో అభిషేకాలు జరుగుతూ నిరంతరం వేడి సెగ తగులుతూ ఉంటుంది ఆ బంగారాలకంటే. నిరంతరం హారతలు ఇస్తూ ఉంటారు, దీపాలు పెడుతూ ఉంటారు, ధూపాలు ఇస్తూ ఉంటారు, ఇవన్నీ జరుగుతాయి. అగరబత్తులు వెలుగుతూనే ఉంటాయి కంటిన్యూస్గా. ఇలాంటి ఒక ప్లేస్లో ఉన్న చోట కూడా ఆ బంగారం అనేది తగ్గదు. కానీ ఒంటి మీద వేసుకొని దాన్ని సబ్బు పెట్టి అంటే పోతుందంటారు, నీళ్లు తగిలితే పోతుందంటారు. అంటే ఇప్పుడు వాడు క్వాలిటీ లెస్గా చేస్తున్నట్టే ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే ఒక రూమర్ ఉంది, అదేంటంటే బంగారాన్ని తయారు చేసేటప్పుడు అది వెయిట్ ఎక్కువ రావడం కోసం కొన్ని రకాల పొడులు కలుపుతూ ఉంటారు అందులో. అండ్ కాలం గడుస్తున్న కొద్దీ మనం స్నానాలు అవి చేస్తున్నప్పుడు నీళ్లు తగులుతున్నా లేదంటే సబ్బు నొరగ తగులుతున్నా ఇవన్నీ తగులుతున్నప్పుడు ఏంటంటే ఆ పొడి అనేది పోతూ ఉంటుంది. అలా పోయినప్పుడు మనకు ఆటోమేటిక్గా కొద్ది రోజుల తర్వాత చూసినట్టయితే, అంటే కొద్ది రోజులు అంటే రోజులు కాదు, కొన్ని నెలల తర్వాత కానీ లేదంటే ఒక 1 year or 2 years తర్వాత కానీ చూసినట్టయితే ఆ బంగారం యొక్క వెయిట్ అనేది చాలా వరకు తగ్గిపోయి కనపడుతుంది అనేది ఇంకొక పాయింట్. సో ఇలా ఉందన్నమాట. సో ఇవన్నీ ఉన్నాయి. బట్ లలిత జ్యువెలర్స్ ఏది ఫాలో అవుతుంది అనేది మనకైతే తెలియదు, ఏ ఫార్ములాని వాళ్ళు అనుసరిస్తున్నారనేది మనకైతే ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. బట్ డెఫినెట్గా 1 yearలో ఒక గాజు మీద 1.5 గ్రాము తగ్గిపోవడం అనేది అసలు ఎక్కడా జరగదు, అంటిల్ అన్లెస్ దే ఆర్ డూయింగ్ ఏ స్కామ్. అదైతే వాస్తవం. ఇప్పుడు మేబీ ఆ ఇష్యూలో ఎంతవరకు వాస్తవం ఉందనేది కూడా మనకు ఐడియా లేదు. మేబీ లలిత జ్యువెలర్స్ మీద నెగిటివ్ చేయడం కోసం, లలిత జ్యువెలర్స్ మీద నెగిటివ్ ప్రచారం చేయడం కోసం వాళ్ళే ఆ బంగారాన్ని కొంచెం అరిగించో లేదంటే ఏదో ఒకటి చేసి కరిగించో ఏదో ఒకటి చేసి మేబీ దాన్ని అలా తీసుకొచ్చి ఉండొచ్చు. రైట్, అలా కూడా జరగచ్చు కదా. సో లేదంటే వాళ్ళకి తెలిసిన కంసాల దగ్గరికి వెళ్ళి దాన్ని కొంచెం ఆ బంగారం అనేది తగ్గిపోయేలా చేసి మళ్ళీ ఎగ్జాక్ట్గా అదే రూపు వచ్చేలా చేసి అలాగైనా చేసి ఉండొచ్చు. సో ఎదుగుతున్న వాళ్ళ మీద ఏడ్చేవాళ్ళు ఉంటారు, అది వాస్తవం. బట్ ఏమో ఇన్నాళ్ళుగా ఆయన మీద ఒక పాయింట్ ఏదైతే ఉందో, అంటే ఆయన జెన్యున్గా ఎదిగారు అనే పాయింట్ ఏదైతే ఉందో, అది బేసిక్గా ఇప్పుడైతే అంత కాన్సన్ట్రేట్ అవ్వట్లేదు ఆ పాయింట్ అయితే. ఓన్లీ లలిత జ్యువెలర్స్ మీద జరుగుతున్న ఇష్యూసే పాయింట్అవుట్ అవుతున్నాయి. డెఫినెట్గా అవి చాలా ఎక్కువ జరుగుతున్నాయి, చాలా ఎక్కువ వినపడుతున్నాయి. ఏదో ఒకసారి అంటే అనుకోవచ్చు, 2 సార్లు అంటే అనుకోవచ్చు, చాలాసార్లు అలాగే అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ చాలా మందికి పర్సనల్గా కూడా ఒక ఒపీనియన్ ఉంది, లలిత జ్యువెలర్స్లో బంగారం బాగోదు, లలిత జ్యువెలర్స్లో బంగారం చాలా తక్కువ నాణ్యతతో ఉంటుంది అని ఒక ఒపీనియన్ అయితే ఉంది, చాలా సాలిడ్ ఒపీనియన్ ఉంది. సో అందువల్ల ఒకసారి బంగారం కొన్నవాళ్ళు లలిత జ్యువెలర్స్లో మళ్ళీ అయితే కొనట్లేదు. సో లలిత జ్యువెలర్స్కి నాకున్న కాన్ఫిడెన్స్ ఏంటంటే రిపీటెడ్ కస్టమర్స్ చాలా తక్కువ. అంటిల్ అన్లెస్ దే ఆర్ గెటింగ్ సమ్ డిస్కౌంట్స్, దే ఆర్ గెటింగ్ సమ్ లెస్సర్ ప్రైస్, మేబీ మీకు మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వాళ్ళ దగ్గర ప్రైస్ కొంచెం తక్కువ ఉండొచ్చు. సో అలా ఉండడం వల్ల మేబీ వెళ్తారేమో, కానీ జనరల్గా అయితే మాత్రం రిపీటెడ్ కస్టమర్స్ ఉంటున్న ఫీలింగ్ అయితే రాలేదు. సో అది నేను నోటీస్ చేసిన విషయం. అంటే నా మైండ్లోని కాదు, నేను నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కొంతమందితో మాట్లాడాను. ఈవెన్ నాకు తెలిసిన పర్సన్ ఒకరు లేదా జ్యువెలర్స్లో ఇంతకుముందు జాబ్ చేసేవారు, వాళ్ళు కూడా ఇన్ఫ్యాక్ట్ అదే చెప్పారంట కూడా. సో ఇలాంటి కొన్ని ఆస్పెక్ట్స్ అయితే ఉన్నాయి. సో వాటిని బట్టి అనిపిస్తుంది నాకు మేబీ లలిత జ్యువెలర్స్లో బంగారం విషయంలో కొంచెం ఎక్కువ కల్తీ జరుగుతుందేమో అని. బట్ వీఆర్ నాట్ ష్యూర్ ఎగ్జాక్ట్గా మనకి ఎంతవరకు వాస్తవం ఏది నిజం అనేది మనకైతే ఐడియా లేదు. సో అలా ఐడియా లేనప్పుడు మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. బట్ ఎవరైతే గోల్డ్ కొన్నారో లలిత జ్యువెలర్స్లో వాళ్ళు కనుక ఒక గోల్డ్ కొని ఒక 1 year or 2 years అయినట్టయితే వాళ్ళు వెళ్ళి మళ్ళీ ఆ ఆర్నమెంట్ మార్చి ఇంకొక ఆర్నమెంట్ తీసుకోవడానికి ట్రై చేసినట్టయితే
అప్పుడు వాళ్ళ బంగారం ఎంతవరకు తగ్గింది అనే దాన్ని బట్టే వాళ్ళు ఇండివిజువల్గా డిసైడ్ కాగలరు. దట్ ఈస్ ఫర్ షూర్. సో ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తర్వాత ఎవరి దగ్గరైనా సరే లలిత జ్యువెలర్స్కి సంబంధించిన ఆర్నమెంట్స్ బిల్స్ కనుక ఉన్నట్టయితే ఒకసారి వెళ్ళండి, ఒకసారి మీ గోల్డ్ ఏదైతే ఉందో దాన్ని ఇచ్చేసి కొత్త గోల్డ్ తీసుకోవడానికి ట్రై చేయండి. మేబీ ఒక 10,000 15,000 ఎక్స్ట్రా వేసి ఇంకోటి ఏదైనా తీసుకోవడానికి ట్రై చేయండి. సో అప్పుడు మీరు ఇచ్చినప్పుడు ఏంటంటే దీనికి ఎంత పడుతుంది ఏంటి అనేది తెలుస్తుంది కదా. సో మనకు ఒక ఐడియా వస్తుంది కదా. సో అప్పుడు ఏంటంటే మీకు నిజంగానే బాగా తగ్గిపోతుంది అని అనిపించినట్టయితే మాత్రం డెఫినెట్గా మీరు అందరూ కూడా పాయింట్అవుట్ చేయొచ్చు. అది ఆల్రెడీ కేసు అయితే ఫైల్ అయింది ఆల్రెడీ ఇష్యూ మీద. సో మేబీ ఫర్దర్గా కూడా ఇలా జరగచ్చు. సో ఇన్వెస్టిగేషన్స్ జరిగితే మేబీ ఫర్దర్గా క్లారిటీ వస్తుంది. బట్ ఇప్పటికైతే మాత్రం ఇది సిచ్యువేషన్. సో వాళ్ళైతే బంగారాన్ని అమ్మారు, వీళ్ళు కొన్నారు. సంవత్సరం తర్వాత మళ్ళీ అయితే ఒక్కొక్క గాజు మీద 1.5 గ్రామ్ తగ్గింది. సో బేసిక్గా 6 గ్రామ్స్లో ఒక చిన్న సైజ్ ఆర్నమెంట్ ఏదన్నా వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. యాక్చువల్లీ కష్టమే లేండి నెక్లెస్ లాంటి, బట్ ఏదైనా చైన్ లాంటిది వస్తుంది. చైన్ లాంటిది ఒకటి 6 గ్రామ్స్లో 7 గ్రామ్స్లో కూడా ఉంటాయి. చిన్నపిల్లల చైన్లు అయితే వచ్చేస్తాయి ఈజీగా. సో అలా ఒక ఆర్నమెంటే వచ్చేస్తుంది కదా. అలాంటి ఒక హ్యూజ్ ఫ్రాడ్కి నిజంగా కస్టమర్స్ బలవుతున్నట్టయితే డెఫినెట్గా ఆ కంపెనీ చేస్తుంది అయితే చాలా పెద్ద మిస్టేకే. సో మరి చూడాలి మనకి ఏంటి సిచ్యువేషన్ అనేది. సో మీ ఒపీనియన్ ఏంటి? మీ నమ్మకం ఉందా ఇప్పటికీ కూడా మీకు లలిత జ్యువెలర్స్ మీద? లలిత జ్యువెలర్స్ అంటే ఓకే జెన్యున్ గోల్డ్ ఉంటుందని ఒక ట్రస్ట్ ఉందా మీకు? మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో. అండ్ ఈ ఎంటైర్ ఇష్యూ విన్న తర్వాత మీకు ఏమనిపిస్తుంది? లలిత జ్యువెలర్స్ రైట్ అనిపిస్తుందా, లేదంటే కస్టమర్స్ ఏదైతే చెప్తున్నారో అక్కడ ఫ్రాడ్ జరుగుతుందని అది రైట్ అనిపిస్తుందా? అది కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నుంచి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ విత్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నెక్స్ట్ కమెంట్ ఎవరు స్మైదర్ ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బై నెక్స్ట్ వీడియో. బై బై.